జనని. ఇది యెహోవా ఏర్పాటు చేసినటువంటి దినము. దీన్ని బట్టి మనం ఆనందించాలి, స్తుతించాలి. ప్రతి ఒక్కరి జీవితంలో బర్త్డేలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ చిన్ననాటి నుండి మనకి తెలియని వయసులో మనల్ని చేయి పట్టి నడిపించేది ఎవరండి? తల్లిదండ్రులు నడిపిస్తారు. ఏదైనా సరే తల్లిదండ్రులు నేర్పిస్తేనే, తల్లిదండ్రులు చెబితేనే మనకి ఏదైనా తెలుస్తుంది. లేకపోతే తెలుస్తుందా? పుట్టుకలోనే మనం అన్నీ నేర్చుకొని వచ్చామా? లేదు కదా. దేవుడు తల్లిదండ్రులుగా ప్రేమించి వారి యొక్క గర్భంలో మనల్ని జన్మించడం జరిగింది. గర్భం ద్వారా మనం బయటికి రావడం జరిగింది. వారి దగ్గర నుంచి మనం బోధ అనేది నేర్చుకోవాలి. వారు ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవాలి? దేవుని దగ్గర నుంచి నేర్చుకోవాలి బోధ. మనం భూమి మీదకి వచ్చిన తర్వాత మనకి బోధకులు ఎవరండి? తల్లిదండ్రులు. తల్లిదండ్రులు నేర్పిస్తేనే మనం ఏదైనా నేర్చుకోగలుగుతాం, పాటించగలుగుతాం, ఎవరితో ఎలా ఉండాలో మనం చేయగలుగుతాం. తల్లిదండ్రులు భూమి మీద పడడమే మనం మొదటగా చేసేది ఏంటో తెలుసా? ఇచ్చినటువంటి గర్భఫలాన్ని బట్టి అందరికీ చెప్పుకొని మనం సంతోషిస్తూ ఉంటాం. జన్మించిన తర్వాత కొన్ని రోజులైన తర్వాత పిల్లోడు పెద్దగా అవుతున్నా కొద్దీ వాని గురించి మనం అందరి గురించి చెప్పుకుంటూ మనం సంతోషిస్తూ ఉంటాం. కానీ ఈరోజు నేను అడుగుతున్నాను, ఎవరు ఏమనుకోకండి, నువ్వు అందరి గురించి చెబుతున్నావు, వాళ్ళు మన చుట్టాలు, వీళ్ళు మన చుట్టాలు, బంధువులు, పలానోళ్ళని పరిచయం చేస్తున్నావు. కానీ నువ్వు దేవుణ్ణి పరిచయం చేస్తున్నావా? మన కుటుంబం ఆశీర్వదించబడాలంటే మనం ఏం చేయాలి? మన కుటుంబం మొత్తం ఆశీర్వదించబడాలంటే, మనకి పుట్టినటువంటి పిల్లలు ఆశీర్వదించబడాలంటే తల్లిదండ్రులైనటువంటి వారు మొదటగా దేవునికి లోబడేటటువంటి వారుగా ఉండాలి. దేవునికి లోబడినటువంటి వారు ఉన్నప్పుడు మీ యొక్క గర్భాన పుట్టినటువంటి పిల్లలు కూడా మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గర్భంలో ఉన్నప్పుడే మీరు మాట్లాడేటి అన్నీ వింటూ పెరుగుతూ ఉంటాడు కుమారుడు. పెరుగుతూ ఉంటాడు కాబట్టి ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ కుమారుడు ఎలా ఉంటాడు? మీ యొక్క ప్రవర్తన, మీ యొక్క నడిపించినటువంటి విధానాన్ని బట్టి కుమారుడు పెరుగుతూ ఉంటాడు. మనం మొదటగా దేవుణ్ణి ప్రేమించడం నేర్పియాలి. కుమారులకి దేవుని మందిరానికి పంపించడం నేర్పియాలి. దేవునిలో ఎదగడం నేర్పించాలి. ఈ లోక సంబంధాన్ని చూస్తే తల్లిదండ్రులు దేవుణ్ణి లాస్ట్ పెడతారు, మిగతాయాన్ని ఫస్ట్ పెడతారు. చివరిగా దేవుని పెడతారు, మిగతాయన్నిటిని ఫస్ట్లో పెట్టి వాడిని ఆ స్థాయి నుంచి దిగజారే స్థితికి తీసుకొస్తారు. అదే నువ్వు మొదటగా దేవుని పెట్టి నువ్వు లోకానుసారం నేర్పించినా కానీ వాడు ఎక్కడ ఉంటాడని నెంబర్ 1గా నిలబడిన స్థలంలోనే ఉంటాడు. నువ్వు దేవుని దగ్గర నిలబెట్టకుండా, దేవుని దగ్గర నువ్వు బోధ చెప్పకుండా పిల్లల్ని పెంచావనుకోండి, వాడు ఏ స్థాయిలో ఉన్నా సరే చివరికి కిందకి పడిపోయే స్థితికే వస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు యొక్క మా కోడలు జనని హ్యాపీ బర్త్డే. ఇక్కడ మరదలు అందరికంటే మాకు చిన్న మరదలు. ఇక్కడ కూడి కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. దేవుడు ఏర్పాటు చేసినట్టు దినం కాబట్టి మనం అందరం సంతోషించాలి. ఎక్కడెక్కడ ఉన్నటువంటి వారు అందరము ఇక్కడ కూడుకొని ఉన్నాం. అందును బట్టి మనం మనుషులకి ఘనత ఇవ్వద్దు, ఎవరికి ఘనత ఇవ్వద్దు. మన ఘనత అంతా దేవునికే చెందాలి. ఈరోజు జరిగేటటువంటి ఆరాధన మనం ఎక్కడున్నా సరే దేవుని ఘనపరిచేవారుగానే ఉండాలి. ఒకరు భూమి మీదకి రావాలంటే అది దేవుని యొక్క కృప సంకల్పం లేదే భూమి మీదకి రాలేరు. మనం గమనించుకున్నట్లు ఎంతోమంది గర్భఫలం గురించి వెయిట్ చేస్తూ ఉంటారు, ఎంతోమంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇబ్బందులు పడినప్పటికీ దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం అది కొంతమందిలోనే నెరవేరుతూ ఉంటుంది. నెరవేరినప్పుడు మన పిల్లల్ని ఏ విధంగా చూసుకోవాలండి? అది మీరు అనుకుంటే వచ్చినటువంటి గర్భఫలం కాదు, అది దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి గర్భఫలం. అది ఎవరికి చెందాలి? దేవునికే చెందాలి. మీరు ఈ శరీరకాల సారాంగా కానీ ఉండొచ్చులే, కానీ దానికి మొదట కారణమైనటువంటి వాడిని మనం మర్చిపోకూడదు.
దేవుడు ప్రేమిస్తూ ఇస్తేనే మనకి గర్భఫలం అనేది ఏర్పడుతుంది. మన బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే ఈ యొక్క బైబిల్ గ్రంథంలో నిర్గమకాండము 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో తల్లిదండ్రులు నేర్పించినటువంటి బోధ కుమారుని ఏ విధంగా నాకు సమయం లేదు, కొద్దిగా రిఫరెన్స్ లైన్ చూపించను, కొద్దిగా చెబుతా ఉంటా. తల్లిదండ్రులు నేర్పించినటువంటి బోధ కుమారుని ఏ స్థితిలో నిలబెట్టిందని చెప్పేసి నేను ఈరోజు నేను మీకు చెప్పాలని ఆశపడుచున్నాను. యోకేబేదు తన యొక్క కుమారుని ఎలా పెంచింది? యోకేబేదు దేవుని యందు భయభక్తులు కలిగి పెంచింది. చిన్నప్పటి నుంచే దేవుని యొక్క పరిశుద్ధాత్మతో నింపబడి పెంచింది. దేవుని యొక్క లేఖనములు బోధించుకుంటా పెంచింది. మనం గమనించుకున్నట్లయితే ఆ రోజులల్లా ఇశ్రాయేలీలు బహుగా విస్తరించిపోతున్నారని చెప్పేసి ఫరో రాజు ఏం ఆజ్ఞ ఇచ్చాడంటే, మగపిల్లలందరినీ చంపేయండి, బ్రతకనియద్దు. ఎందుకంటే రేపటి రోజున వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది, మన సంఖ్య తక్కువైపోయింది. రేపటి రోజున వాళ్ళు తిరగబడే అవకాశాలు మనకు చాలా ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళు గనక జనసంచారం ఎక్కువైంది అనుకోండి, మన శత్రువులతో చేతులు కలిపి మన మీదకి దండెత్తి వచ్చి మనల్ని చంపేసే అవకాశం వాళ్ళకు ఎక్కువగా ఉన్నది. అందుకనే మగపిల్లలు అయినటువంటి వారిని ఎవరైనా సరే చంపేయండి అని చెప్పేసి చెప్పినప్పుడు ఆ తల్లి చాకచౌక్యంగా ఎంత తెలివిగా కుమార్ని కాపాడిందో తెలుసా? చాలా చౌక్యంగా కాపాడింది. ఆ స్త్రీ కన్న తర్వాత కుమార్ని ఒక జమ్ము పెట్టెలో వేసి దాచింది. అంతకుముందు మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఫరో రాజు చేసినటువంటి ఈ యొక్క లేఖనములో చూసినట్లయితే మనం ఫరో రాజు ఏదైతే శాసనం రాయించాడో దాన్ని బట్టి మంత్రస్థానులు వాళ్ళు వీళ్ళు ఉంటారు కానీ వాళ్ళని పురుడు పోయడానికి పంపించినటువంటి వారితోని ఫరో ఏం చేశాడంటే, మగపిల్లలు ఎవరైనా కనబడితే చంపేయండి, వాళ్ళని బ్రతకనియొద్దని చెప్పేసి అన్నాడు. కానీ వాళ్ళు ఆ పని చేసుకుంటా వాళ్ళు ఎవరికి భయపడ్డారండి? దేవునికి భయపడ్డారు. వాళ్ళు చేసేటటువంటి పనిని బట్టి, రాజు చేసినటువంటి ఆజ్ఞను బట్టి రాజు ఆజ్ఞను కూడా త్రోసివేశారు. త్రోసివేసి వారు ఎవరికి భయపడ్డారండి? దేవునికి భయపడ్డారు. ఈ రోజు గనక మనం వీళ్ళ పిల్లల్ని మనం చంపేసినామంటే మన తరతరాలు శపింపబడతాయి. మన తరం ఉండదు, ఇక మనతోనే అంతరించిపోయింది. తర్వాత చూసుకోవడానికి కూడా ఏముందని చెప్పేసి వాళ్ళు దేవునికి భయపడ్డారు. దేవునికి భయపడి మగ పిల్లలు ఎవరైతే పుట్టారో వాళ్ళందరినీ కాపాడారు. వాళ్ళు రాజు యొక్క ఆజ్ఞను కూడా తిరస్కరించారు. చూస్తేనేమో ఇటు పిల్లలందరూ పెరిగిపోతున్నారు. బహుగా ఆశీర్వదించండి ఇశ్రాయేలు ప్రజల్ని బహుగా ఆశీర్వదించాడు. రాజు ఓర్చుకోలేకపోయాడు. కానీ రాజు కొన్ని సందర్భాలలో రాజు వచ్చి రాజు దగ్గరికి వాళ్ళని పిలిపించి, నేను చెప్పింది ఏంది, మీరు చేసింది ఏంది అని చెప్పేసి అడిగినప్పుడు, అయ్యా ఈ స్త్రీలు మన ఐగుప్తు ప్రజల కంటే చురుకైన వారుగా తెలివిగల వారుగా ఉన్నారయ్యా, నేను పొయ్యే లోపల పిల్లల్ని కంటున్నారు వాళ్ళని చెప్పేసి అన్నారు. అక్కడ రాజాజ్ఞను తిరస్కరించి అక్కడ అబద్ధం చెప్పారు. వారు చేసినటువంటి విధానాన్ని బట్టి వారు రాజుకి భయపడలే, మనుషులకి భయపడే, వెనక రాజుకున్నటువంటి సైన్యాన్ని చూసి భయపడలే, కానీ దేవునికి చూసి భయపడడంతో వారి తరము ఆశీర్వదించబడ్డది. వారి పిల్లలందరూ ఆశీర్వదించబడ్డారు. ఈ రోజు మనం ఏం చేయాలంటే, ఈ లోకంలో మనుషుల వైపు చూడొద్దు, బంధువుల వైపు చూడొద్దు, అసలు ఎవరి వైపు మనం చూడొద్దు, దేవుని వైపే చూడాలి. మనం దేవుని దగ్గరకు వచ్చి మనము లోబడి మనం తగ్గించుకొని ఎప్పుడైతే దేవుని పాదాల చెంతకు వచ్చేసి మనం నిలబడతామో మనల్ని దేవుడు హెచ్చించేవాడుగా కానీ తగ్గించేవాడుగా లేడు. ఎవరైతే తగ్గించుకొని తన పాదాల చెంతకైతే వస్తాడో వారిని హెచ్చిస్తానని చెప్తున్నాడు. హెచ్చించుకున్న వారిని తగ్గిస్తానని చెప్తున్నాడు. ఈరోజు ఎవరు ఏమని అనుకోవచ్చు, మీ పిల్లల విషయంలో కానీ మీ విషయంలో కానీ మనం దేన్ని కూడా లెక్క చేయొద్దు. ఎందుకంటే సర్వశక్తి గల దేవుడు మన ఎదుట ఉన్నాడు. మనం దేవుని చూసుకుంటే మనం ముందుకు పోవాలి. కానీ ఈ లోకంలో సమస్యలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఎక్కడ కూడా మనం కాంప్రమైజ్ అయ్యే జీవితం ఉండొద్దు. కాంప్రమైజ్ కాకుండా ముందుకు సాగాలి. ముందుకు సాగితేనే అప్పుడు దేవుడు అంటాడు కదా, అప్పుడు నువ్వు ఆశీర్వాదాల వెనకాల నువ్వు పరిగెత్తాల్సిన అవసరం లేదు. నువ్వు ఎప్పుడైతే దేవునికి లోబడి దేవుని యొక్క చిత్తంలో నువ్వు ఉండి దేవుని ఆజ్ఞలు గైకొని మీ పిల్లలకి సరైనటువంటి బోధ చేస్తావో, సరైన విధంగా నడిపిస్తావో, దేవునిలో భక్తి కలిగి నడిపిస్తావో, ఆశీర్వాదం ఎట్లా వస్తాయో తెలుసా? నీ వెనకలబడి ఉరుక్కుంటూ వస్తాయి. నువ్వు దేవుని మాట వింటమే. ఇక్కడ నువ్వు దేవుని మాట వింటే ఆశీర్వాదాలు నీకు కొదువు లేకుండా వస్తాయి.
దేవుడు అంతగా హెచ్చిస్తాడు నిన్ను. దేవుడు మోషేను కూడా అంతే హెచ్చుగా హెచ్చించాడు. కానీ అక్కడ చనిపోవలసినటువంటి వ్యక్తి ఫరో చేతికి ఆ యొక్క కుమారుని అప్పగించి యొక్క ఉన్నత స్థానంలో నిలబెట్టాడు దేవుడు. ఎవరండి ఎందుకు పనికిరాని వాడు, ఎన్నికలేనటువంటి వాడిని తీసుకెళ్లి రాజసింహాసనం మీద కూర్చోవలసినంత అవసరం ఏంది, కూర్చోబెట్టాల్సిన అవసరం ఏంది? దేవుని యొక్క ప్రణాళిక ఉద్దేశము అతని మీద ఉంది. దేవుడు ఒక మనిషిని ఏర్పరచుకున్నాడంటే తన యొక్క పని అయ్యేంత వరకు వదిలిపెట్టాడు. దేవుడు ఖచ్చితంగా తను ఏదైతే చెయ్యాలని చెప్పేసి ఆశపడతాడో దాన్ని ముగించేంత వరకు తనతోనే తోడుగా ఉంటాడు. ఎన్ని సమస్యలు వచ్చినా సరే, ఎన్ని ఇరుకులు వచ్చినా, శక్తి సమూహం అంతా వచ్చి మీద పడ్డా సరే తన యొక్క కాపుదలలో, తన యొక్క రక్షణలో కాపాడుకుంటాడు. మన పిల్లల్ని మనం అదే విధంగా పెంచాలి. ఆనాడు ఆ తల్లి పెంచిన విధంగా మనము కూడా అదే విధంగా పెంచాలి. తల్లులకే హెచ్చరిక ఇది. తల్లులు సరైనటువంటి విధానంలో నడిస్తే మన పిల్లలు కూడా సరైనటువంటి విధానంలో నడుస్తాడు. స్కూల్లో పిల్లలు ఉంటారు, ఎంతసేపు ఉంటారండి? మా అంటే ఒక 8 గంటలు ఉంటారు. తర్వాత ఎక్కువ పిల్లలు ఉండేది ఎవరి దగ్గర అండి? తల్లి దగ్గర ఉంటారు, తల్లి బోధలో ఉంటారు, తల్లి చెప్పేటటువంటి విధానాన్ని బట్టి నేర్చుకుంటా ఉంటారు. ఈ యొక్క చిన్నతనంలో ఉన్న బాల్యంలో ఉన్నారు కాబట్టి నువ్వు దేవుని యొక్క మాటలు చెప్పుకుంటా నువ్వు వెళ్ళినావనుకోండి, వాళ్ళు కూడా దేవుని యొక్క చిత్తంలో నడుస్తూ ఉంటారు. దేవుని యొక్క పరిశుద్ధాత్మతో నింపుకొని నడుస్తూ ఉంటారు. ఈ రోజు నువ్వు చెప్పకుండా ఈ లోకానుసారమైన ముసలమ్మ ముచ్చట్లని పిల్లల దగ్గర చెప్పావనుకోండి, ఈ రోజు మనం నడిపించేటటువంటి ప్రవర్తన, మనం నడిపించేటటువంటి విధానం బట్టి రేపటి రోజున పిల్లలు చెడిపోయే విధానం ఉంటుంది. నువ్వు సరైనటువంటి విధానం ఈ రోజు తీసుకొని నువ్వు పిల్లల్ని సరైనటువంటి విధానంగా నడిపించావు అనుకోండి, దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఉన్నత స్థాయిలో నిలబెడతాడు. దేవుడు ఏం చెబుతున్నాడంటే, దేవుడు వేసినటువంటి ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా పాటించాలి. తల్లిదండ్రులు పాటించి అవన్నీ నెరవేర్చి పిల్లలకు బోధించమని చెబుతున్నాడు. ఆ విధంగా మనం చేయాలి. ఈ రోజు ఎంతమంది ఉన్నామని పిల్లల గురించి మనం అటువంటి కేర్ తీసుకునేటోళ్ళం. కేర్ తీసుకోవాలి. ఎందుకంటే పిల్లలని చిన్నప్పటి నుంచే మనం దేవుని యందు భయభక్తులు కలిగి పెంచినాం అనుకోండి, దేవుడు తను అనుకున్నటువంటి స్థాయి కంటే ఎక్కువగా ఉన్నత స్థలాలలో నిలబెట్టేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఏదైనా సరే మనం చిన్న కొమ్మగా వంకర పోయింది అనుకున్న కొమ్మ మనం ఏం చేస్తామండి? చిన్న కొమ్మగా ఉన్నప్పుడే దాన్ని సరి చేసి ఏదో ఒక సపోర్ట్ పెట్టి దాన్ని స్ట్రైట్గా వచ్చేటట్టు మనం చేస్తాం. కొమ్మ పోయింది, మూడైంది, పెద్ద వృక్షం అయిన తర్వాత నువ్వు సరి చేయాలనుకుంటే సరి చేయబడుతుందా? లేదు, సరి చేయబడలేవు, మార్చలేవు, నీ తరం కూడా కాదు అది. నీలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా దాని ముందు మనం ఎందుకు పనికిరావు. అదేవిధంగా పిల్లలు కూడా అదే విధంగా సరి చేయాలి తల్లి. అదే విధంగా సరి చేయాలి తల్లి. ఆ విధంగా సరి చేసి నీ యొక్క బోధలో, నీ యొక్క క్రమశిక్షణలో గనక పిల్లల్ని పెంచినట్లయితే దేవుడు అత్యధికంగా ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. కీర్తనలు 27వ అధ్యాయం చూడండి. కీర్తనలు కీర్తనలు 139:16 వచనం చూడండి. కీర్తనలు 139:16 వచనం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమించిన దినములలో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీ నీ జీవ గ్రంథంలో లిఖితమాయను. దేవా, నీ తలంపులు నాకెంతో ప్రియమై ఉన్నవి, వాటి మొత్తం ఎంత గొప్పవి, వాటిని లెక్కించదనా అనుకుంటుని, అవి ఇసుక కంటేనో ఎక్కువగానే ఉన్నవి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం గమనించుకుంటున్నట్లయితే దేవుడు ఎంత చక్కటి మాట మాట్లాడుతున్నాడండి. దేవుడు ఎంత చక్కని మాట మాట్లాడుతున్నాడు. నేను పిండమునై ఉండగా నా తల్లి గర్భంలో నేను పిండమునై ఉన్నప్పుడు ఎవరైనా చూస్తారా మనల్ని? డాక్టర్కి తెలియదు, ఎవరికి తెలియదు, మన బంధుమిత్రులకు తెలియదు, ఇరుగు పొరుగు వారికి తెలియదు, ఎవ్వరికి తెలియదు పిండం అనేది. ఆఖరికి తల్లికి కూడా తెలియదు ఆ యొక్క రూపురేఖలు ఎలా ఉంటాయి అనేది. కానీ దేవుడు అంటున్నాడు కదా, నువ్వు పిండమునై ఉండగానే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అని చెప్పేసి దేవుడు అంటున్నాడు. నీ కన్నులు నన్ను చూచెను, నియమింపిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీ నీ జీవ గ్రంథంలో లిఖితమాయను. ఇక్కడ తల్లి ఎంతో కేర్ తీసుకుంటుంది కదా పిల్లల గురించి. పిండముగా ఉన్నప్పుడు
తల్లి చాలా కేర్ తీసుకుంటుంది. తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని ఆ యొక్క ప్రసవ సమయం వరకు చాలా జాగ్రత్తలు తీసుకొని ఆ యొక్క కుమారుని కాపాడుకుంటా, కుమార్తెను కాపాడుకుంటా, తన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటా జీవిస్తూ ఉంటుంది. కానీ నువ్వు అలా ఉన్నావంటే దానికి కారణం ఎవరండి? దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తే. నువ్వు పిండముగా ఉన్నప్పుడే నిన్ను నిర్మించుకొని ఉన్నాను అంటే దేవుని యొక్క ఉద్దేశం చూడండి. ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించే పంపిస్తాడు, కానీ ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకుంటే వారిగా ఉంటాం. ప్రతి ఒక్కరిని ముందు ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించి నా ఆజ్ఞలను గైకొనండి, నేను చెప్పిన వాటిని విని లోబడి మీరు మంచిగా నడవండి అని చెప్పేసి దేవుడు ప్రతి ఒక్కరిని మీద ఆశీర్వదించి పంపిస్తాడు. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడు చక్కని మాట మాట్లాడి, నీ పిండముగా ఉన్నప్పుడే నువ్వు నన్ను చూసి ఉన్నావు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. పిండముగా ఉన్నప్పుడు ఎవరికీ తెలియదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు నువ్వు పిండముగా ఉన్నప్పుడే, నువ్వు ఈ భూమి మీదకి రాకముందే నీ కోసం మొత్తం సిద్ధపరిచి నిన్ను ఈ భూమి మీదకి పంపించి ఉన్నాడు. తల్లిదండ్రులైనటువంటి వారు కుమారుడు వచ్చిన తర్వాతే, కుమార్తె వచ్చిన తర్వాతే కుమారుల గురించి కానీ కుమార్తెల గురించి కానీ మనం ఏం చేయాలా, వాళ్ళని ఏ విధంగా పెంచాలా, వారి గురించి ఏం పోగు పెట్టాలా, వారికి ఇల్లు కట్టియాలా, బంగ్లాలు నిర్మించాలా, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత వేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. ఎలా, ఏ విధంగా? వాళ్ళు వచ్చిన తర్వాత, వాళ్ళు జన్మించిన తర్వాత, వాళ్ళకి మనకు కనబడ్డ తర్వాతే మనం ఏదైనా చేస్తాం. వాళ్ళు కనబడకుండా మనం ఏం చేస్తామా? కానీ దేవుడు నువ్వు కనబడక ముందే, నువ్వు పిండముగా ఉన్నప్పుడే, మాంసపు ముద్దగా ఉన్నప్పుడే, రక్తపు ముద్దగా ఉన్నప్పుడే నీ మీద ఒక ప్రణాళిక వేసుకొని, బాబు నేను భూమి మీదకి పంపిస్తున్నాను కాబట్టి నీ గురించి అన్ని నేను సిద్ధపరిచి నిన్ను భూమి మీదకి పంపిస్తున్నాను. ఎలాగంటే ఆనాడు అవ్వని ఆదాముని ఎలా సృజించాడు, సృజించినటువంటి దేవుడు వీళ్ళని సృజించిన తర్వాత అన్ని సృజించాడా, లేకపోతే అన్ని చేసిన తర్వాతనే వీళ్ళని సృజించాడు దేవుడు. అదేవిధంగా మన పిల్లలని దేవుడు యొక్క తల్లి ద్వారా మనల్ని భూమి మీదకి పంపించేటప్పుడు, బాబు నీకు ఆకాశాన్ని నిర్మించాను, సూర్యచంద్రులు నిర్మించాను, ఆకాశ పక్షులు నిర్మించాను, నీకు ఏది కొదువు లేకుండా అన్ని సర్వము సమకూర్చి నిన్ను ఆశీర్వాదకరంగా మార్చి నిన్ను ఈ భూమి మీదకి పంపిస్తానని చెప్పేసి మొత్తాన్ని మన దగ్గర తీసుకొచ్చి మన కాళ్ళ దగ్గర కూర్చోబెట్టిండు దేవుడు, మన కాళ్ళ దగ్గర పెట్టిండు. కానీ అటువంటి ఆశీర్వాదాన్ని మనం ఏం చేస్తున్నాం? పోగొట్టుకుంటున్నాం. ఎందుకంటే మనకి తెలియట్లేదు. దేవాతి దేవుడు అంత ప్రేమించి మనల్ని, తన యొక్క కుమార్ని ప్రేమించి, కుమార్తెగా ప్రేమించి మనల్ని భూమి మీదకి తీసుకొస్తే మన ఇష్టానుసారమైన జీవితంలో కుమారుని కుమార్తెగా పెంచే విధంగా ఉన్నాం. ఈరోజు తల్లిదండ్రులైనటువంటి వారు నిష్టానుసారమైనటువంటి జీవితం కలిపి, నా కుమారులు ఇట్లా ఉండాలి, నా కుమార్తె ఇట్లా ఉండాలి, నా కుమారుడు మంచి చదువు చదవాలి, నా కుమారుడు అనుకున్న దానికంటే ఎక్కువ స్థాయిలో ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కోరుకునేటటువంటి మొదటిది ఇది. కానీ ముందు నువ్వెలా ఉన్నావు? నీ కుటుంబం ఎలా ఉంది? భార్య భర్తలు అనేటటువంటి వారు మీరు ఎలాగా ఉన్నారు? మీరు సరైనటువంటి మార్గంలో నడుస్తున్నారా? దేవునికి భయపడుతున్నారా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారా? దేవునికి లోబడుతున్నారా? దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నీ అనుసరిస్తున్నారా? దేవుని ఆజ్ఞలన్నీ అనుసరించకుండా మనం లోబడకుండా మన పిల్లలు అలా ఇలా పెరగాలని చెప్పేసి మనం ఆశపడితే మనంత మూర్ఖులు ఎవరు ఉండరు. ఆ విధంగా మన పిల్లలు ఆశీర్వదించబడాలంటే నువ్వు నీ యొక్క భర్త దేవుని దగ్గర తగ్గింపు జీవితం కలిగి మోకరించి ప్రార్థన చేయాలి. అయ్యా, నువ్వు ఇచ్చినటువంటి గర్భఫలం, నువ్వు ఇచ్చినటువంటి సంతానం, నువ్వు ఇచ్చినటువంటి యొక్క ప్రథమ ఫలం నేను ఏ విధంగా పెంచాలి నాకు తెలియట్లేదు. నీ యొక్క బోధన ద్వారా నాకు తెలియజేదేవా, ఆ విధంగా అయితే నేను పెంచగలుగుతా. లేకపోతే ఈ లోకానుసారమైన పెంపకంలో ఉన్నటువంటి నేను, ఈ లోకంలో ఉన్నటువంటి నేను, ఈ లోకానుసారమైనటువంటి జీవితాన్ని గడిపిస్తున్నా నేను పెంచలేను ప్రభు అని చెప్పేసి నువ్వు ఒక దీన మనసు కలిగి దేవుని దగ్గర నువ్వు ప్రాయశ్చిత్తం చేసి నీ యొక్క పాపాలను ఒప్పుకొని నువ్వు చేసినటువంటి విధానం బట్టి దేవుని దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసి నువ్వు గనక దేవుని దగ్గర గనక అడిగినట్లయితే పిల్లలను ఎలా పెంచాలనని దేవుడు ఖచ్చితంగా తెలియజేసేటటువంటి వాడుగానే ఉంటాడు. మీరు గమనించండి, ఫస్ట్ మనకి ప్రార్థన చేయడం రాదండి, ప్రార్థన చేయడం రాదు, వాక్యం చేయడం రాదు. ఏదైనా సరే మనం చేస్తా ఉంటేనే మనకి అలవాటు పడతా ఉంటది. అదే విధంగా కొంచెం కష్టం అవ్వచ్చు తల్లిదండ్రులు అనేటువంటి వారికి. ముందు దేవుని యొక్క పరిచర్యలు ఉండడం, దేవుని దగ్గర ఉండడం. కానీ దేవుని రుచిని చూసినటువంటి వారు దేవుని వదిలిపెట్టరు, ఈ లోకాన్ని వదిలిపెడతారు. అవునా కాదా? నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. లోకం వైపు చూస్తారా? చూడరు. దేవుడే మొదట, మిగతాయాన్ని లాస్ట్ అనుకుంటారు.
అదే విధంగా ఈరోజు తల్లిదండ్రులైనటువంటి వీరిద్దరు ముందు ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వకుండా దేవుని ఉంచాల్సిన దేవుని ఉంచాల్సిన స్థలంలో మీరు ఓలోగుంది ద్వారానే ఉంచడానికి వీల్లేదు. దేవుడు చెబుతున్నాడు, నాకు నాకు ఇవ్వాల్సిన స్థలం నాకు ఇవ్వండి మీరు అంటాడు. కానీ మనం ఇచ్చేవారు అన్నామా? ఉంచట్లేదు. ఏముంది, మనం సీరియల్ చూస్తాం, మన పిల్లగాళ్ళు సీరియల్ చూస్తారు. మనం సినిమాలు చూస్తాం, మన పిల్లగాళ్ళు సినిమాలు చూస్తారు. రేయింబాగాళ్ళు మనము ఫోన్లు నొక్కుతాం, మన పిల్లగాళ్ళు ఫోన్లు నొక్కుతారు. నువ్వు సీరియల్ చూసుకుంటుంటే నీ కుమారుడు ఇటు వచ్చి దేవుని యొక్క భక్తిలో ఉంటాడా? ఉండడు. ఎందుకంటే నువ్వు ఏ త్రోవ అయితే నడిపిస్తావో నీ కుమారుడు కూడా అదే త్రోవలో నడుస్తాడు. కుమార్తె కానీ కుమారుడే కానీ మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళని పెంచే విధానంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నా బుజ్జే నా బంగారమే అని చెప్పేసి నెత్తికి ఎక్కించుకున్నాం అనుకోండి, రేపటి రోజు నెత్తి మీద గుద్దింది అనుకోండి, ఎందుకు పనికి రాకుండా పోతాం. అదేదో నువ్వు తగినటువంటి జాగ్రత్తలు ముందే తీసుకుంటే అలా ఉంటారా? నువ్వు సరైనటువంటి విధానంలో దేవుని దగ్గర పాదాల చెంతలకు వచ్చి, చాలా మంది అంటే ఇజ్రాయేలీలు అవుట్ ఆఫ్ స్టేట్ లో ఏం చేస్తారంటే తెలుసా, పిల్లలు కనక ముందే దేవుని యొక్క మాటలు భార్య భర్తలు ఇద్దరు మాట్లాడుకుంటారంట గర్భవతిగా ఉన్నప్పుడు. ఎందుకని మాట్లాడుకుంటారు? ఆ యొక్క పిండంలో ఉన్నటువంటి శిశువు వినాలని. ఎందుకంటే మనం అనుకోవచ్చు, మీరు అందరూ అనుకోవచ్చు, ఈరోజు గర్భంలో ఉన్నటువంటి శిశువు ఏ విధంగా వింటది అనుకొని నువ్వు అనుకోవచ్చు. కానీ నువ్వు ప్రతి ఒక్క మాట మాట్లాడేది ప్రతి ఒక్కటి వింటారు. విని నువ్వు ఏ విధంగా అయితే నీ పిల్లల్ని పెంచాలని అనుకుంటున్నావో అదే విధంగా పెరుగుతారు. నువ్వు మంచి మాటలు మాట్లాడినావు అనుకోండి, గర్భంలో ఉన్నప్పుడే నీ పిల్లలు సరైనటువంటి ప్రవర్తన కలిగి జీవిస్తారు. నువ్వు గర్భంలో ఉన్నప్పుడే నీ ఇష్టానుసారమైన జీవితం గడిపి నువ్వు ఇష్టానుసారమైన ఉన్నావు అనుకోండి, వాళ్ళు కూడా అదే విధంగా జీవిస్తారు. ఆనాడు ఇశ్రాయేలీలు కానీ ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ప్రజలు కూడా పిల్లలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని చెప్పేసి వాళ్ళు గర్భంలో ఉండగానే వారు వ్యర్థమైన మాటలు మాట్లాడుకునేటోళ్ళు కాదు. ఆ యొక్క సమయంలో చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళు. పిండముగా ఉన్నప్పుడే వారు భూమి మీదకి వచ్చేంత వరకు చాలా జాగ్రత్తగా ఉండేటటువంటి వ్యక్తులుగా మనం గమనించాలి. వారు దేవుని యొక్క మాటలు మాట్లాడుకుంటా దేవుని యొక్క బోధలో పెంచుకుంటూ వెళ్ళేటటువంటి వారిగా మనం చూడాలి. అదేవిధంగా వాళ్ళకి ఒక సమయం వచ్చిన తర్వాత, చిన్న పిల్లలైన తర్వాత, కొద్దిగా కష్టపడే సమయం వచ్చిన తర్వాత వాళ్ళని కూర్చోబెట్టి మనం పెంచినట్టు వాళ్ళని పెంచరండి. కాళ్ళకి మన పిల్లలకైతే నొప్పులు రాకుండా మనకి వాళ్ళకి కావాల్సినన్నిటిని కాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళిస్తాం. కానీ ఇతర స్టేట్లలో చూస్తే పిల్లలు వాళ్ళు కష్టపడే సమయానికి వచ్చేసరికి వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి పంపిస్తారు. ఎందుకని? వాడికి తెలియాలి బరువు బాధ్యతలు తెలియాలి, కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో తెలియాలి. మనకులాగా ఉండరు కాబట్టి అవతల దేశాలన్నీ అభివృద్ధి చెందుతాయి, వాళ్ళ పిల్లలు అభివృద్ధి చెందుతారు. మనం ఎందుకు అభివృద్ధి చెందట్లేదంటే మన బుజ్జి బజ్జి బుజ్జి అని చెప్పేసి మనం పెంచుతాం కదా. 21 సంవత్సరాలు 22 సంవత్సరాలు వచ్చేంత వరకు కష్టాలు పెరగకుండా పెంచుతాం కాబట్టి వాళ్ళు ఆ రకంగా చేస్తారు. అవునా కదా? కానీ ఒక్క సమయం వచ్చేసరికి పిల్లలకి నేర్పించవలసిన అన్నిటినీ నేర్పించాలి. ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క క్రమశిక్షణలో పెరుగుతారు కాబట్టి ఖచ్చితంగా నేర్పించాలి. రేపటి రోజు నా కుమారుడు ఏదైనా పని చేస్తే తండ్రిని అంటాడా? అనరు. పిల్లనే అంటారు, తల్లినే అంటారు. ఖచ్చితంగా మీరు ఎక్కడైనా వినండి, తల్లినే అంటారు. అందుకనే ఇంట్లో భర్త బయటికి వెళ్తాడు కాబట్టి కుమారుల బాధ్యత కుమార్తెల బాధ్యత ఎవరి మీద ఆధారపడింది? తల్లి మీద ఆధారపడింది. నువ్వు సరైనటువంటి మార్గం ఎంచుకొని నువ్వు సరైన విధంగా నడిస్తే నీ పిల్లల్ని సరైనటువంటి బోధలో పెంచగలుగుతావు. లేకుంటే వాళ్ళ రోజున మనల్ని నానా తిప్పలు పెట్టేటువంటి వారుగా ఉంటారు. ఈ రోజు పెట్టకపోవచ్చు, మనం నేర్పించింది మనం ఎక్కడికి పోదు. నువ్వు ఏ విత్తనం అయితే విత్తుతావో అదే పంటకు వస్తావు. ఈ రోజు నువ్వు నేర్పించేటటువంటి బోధ ఏదైతే ఉందో రేపటి రోజున అదే వాళ్ళకి ఆశీర్వాదకరంగా మారుతుంది. తిమోతి ఉన్నాడు. తిమోతిని ఏ విధంగా పెంచారండి? లోయి తన అమ్మమ్మనో తన తల్లి ఏ విధంగా పెంచారు? తన భర్త అన్యుడైనా సరే, గ్రీకు దేశస్థుడైనా సరే, తన భర్త ఎన్నో కుటుంబ సమస్యలు ఉండొచ్చు, కానీ దేవుని దగ్గర పెంచింది, దేవునికి లోబడ్డం నేర్పింది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం పెంచింది. ఆ విధంగా తల్లి యొక్క బోధనలో అమ్మమ్మ ఒక బోధనలో పెరిగినటువంటి తిమోతి
ఎంతో ఆశీర్వాదకరంగా మారాడు. పౌలు ముక్కుసూటి మనిషి అండి, ఎవరిని దగ్గరకు రానిచ్చేటటువంటి వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తి పిలిచి దేవుని యొక్క పరిచర్లో బహుబలంగా వాడుకున్నాడు. దైవజనుడికి అనేకమైనటువంటి సంఘాలు అప్పచెప్పిండు తిమోతికి. ఎంత నమ్మకస్తుడిగా ఉండాలి దేవుడికి, ఎంత నమ్మకమైనటువంటి జీవితం గడపాలి. ఈరోజు మనం పిల్లల్ని కంటమే కాదండి, సరైనటువంటి మార్గంలో పెంచవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్క తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంది. రేపటి రోజున పిల్లలు మంచిగున్నా సంతోషించేది మనమే, రేపటి రోజున వాళ్ళు చెడిపోయినా బాధపడాల్సినటువంటి మనవారమే. అందుకనే దేవుని యొక్క లేఖనములు బోధించుకుంటా వాళ్ళని పెంచాలి. ఇక చివరిగా నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. కీర్తనలు 120 చూడండి. కీర్తనలు 127 అది కదండి, ఫస్ట్ నుంచి చదవండి. ఒక్క నిమిషం. కీర్తనలు 128 అధ్యాయము మొదటి వచనం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇది ఎవరికి చెప్పుతున్నాడండి? కుటుంబ యజమానుడికి హెచ్చరిక చేస్తాడు దేవుడు. కుటుంబ యజమానికి అంటే కుటుంబంలో ఉన్నటువంటి పెద్దకి. ఈరోజు యెహోవా యందు భయభక్తులు కలిగి తన త్రోవల యందు నడిచేవారు ధన్యులు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం అనుభవించదువు, నువ్వు ధన్యుడువు, నీకు మేలు కలుగును. ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే కుటుంబ యజమాని ఎవరైతే ఉంటారో ఆ కుటుంబం పడిపోవడానికి కానీ ఆశీర్వదించడానికి కానీ దేనికైనా ఒక సందర్భం అనేది ఉంటుంది. కుటుంబ యజమానికి సరైనటువంటి విధానంలో నడిచేయడానికోండి ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. తనకే సరైనటువంటి విధానం లేకుండా తన ఇష్టానుసారమైనటువంటి జీవితంలో గడిపింది అనుకోండి, కుటుంబం ఆశీర్వాదకరంగా మారదు. ఇక్కడ అంటున్నాడు దేవుడు, కుటుంబంలో ఉన్నటువంటి యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ప్రత్యేకించి చెబుతున్నాడు దేవుడు, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లు వలె నున్నాను. నీ లోగిట, నీ అంటే తన యొక్క యజమానుడు ఎవరైతే ఉన్నాడో తనకి చెబుతున్నాడు, భర్తకి. ప్రవీణ్ గారికి చెబుతున్నాడు ఈ మాట, ప్రవీణ్ గారికి చెబుతున్నాడు ఖచ్చితంగా, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉన్నాను అంటాడు. నీ లోగిట ఫలించు ద్రాక్ష వల్లి అంటే మనం ఫలించే వారిగా ఉన్నామా? మొదటగా కుటుంబ యజమాని ఫలించితేనే భార్య ఫలించిద్ది, భార్య ఫలించితే కుమారులు ఫలించుతారు. కుటుంబ యజమాని మొదటగా ఫలించాలి. మొదటగా ఆదామును సృజించింది కూడా అందుకే దేవుడు. కుటుంబ యజమానికి ఉండవలసినటువంటి బాధ్యతలు నెరవేర్చడానికే ఆదాము నిర్మించాడు. కుటుంబ వ్యవస్థ కూడా ఒక పురుషుడి మీద ఆధారపడి ఉంది, అది భర్త మీద ఆధారపడి ఉంది. కుటుంబ వ్యవస్థ సరైనటువంటి మార్గంలో నడవాలంటే భర్త సరైనటువంటి మార్గంలో నడవాలి, దేవుని యొక్క ఆజ్ఞలు నడవాలి. ఈ లోకానుసారంగా ఉండొచ్చు, ఈ లోకంలో అనేక మంది అనేక రకాలుగా తొట్టిల్లిపోవచ్చు, కానీ మనం దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డలం కాబట్టి, దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వారం కాబట్టి ఈ లోకానికి మనకి దూరంగా ఉండాలి. ఏది మంచి ఏదో చెడో మనకు తెలుసు. బైబిల్ గ్రంథంలో మీ యొక్క దైవజనులు, మీ యొక్క సేవకులు, స్థానిక సేవకులు మంచి వర్తమానాలు మీకు ఇచ్చే ఉంటారు. వాటి ద్వారా మనం ఎంచుకోవాలి ఏది సరైనటువంటిదో ఏది సరైనటువంటిది కాదు అని. మనం సరైనటువంటి మార్గాన్ని ఎంచుకొని సరైన విధంగా ఆ యొక్క కుటుంబ యజమాని ఎవరైతే నడుస్తాడో తన యొక్క భార్య ఫలించి ద్రాక్ష వల్ల వలె ఉంటది. ద్రాక్ష తీగను మనం చూసుకున్నట్లయితే ఫలించిన తర్వాత విస్తారమైనటువంటి పంట ఇస్తుంది. అది ద్రాక్ష తీగ ఒక్కడే ఫలిస్తుందా? ఒక గెల వేస్తుందా? అనేకమైనటువంటి గెలలు వేస్తుంది. నువ్వు కూడా నీ యొక్క కుటుంబ వ్యవస్థని కాపాడుకోవాలంటే దేవుని దగ్గర యథార్థత కలిగి ఉండాలి, నిజాయితీ కలిగి ఉండాలి. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు విరిగి నలిగిన హృదయంతోనే వెళ్ళాలి, తగ్గించుకొని వెళ్ళాలి. తగ్గించుకొని వెళ్ళినట్లయితే నీ యొక్క భార్య కూడా నువ్వు ఏ విధమైన మార్గంలో నడుస్తున్నావో నీ భార్య కూడా నీ పిల్లలు కూడా అదే విధానంలో నడుస్తారు. కుటుంబ యజమాని ఖచ్చితంగా దేవునిలో ఉండాలి. దేవునిలో ఉంటేనే ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. నీ భార్య ఉన్నటువంటి విధానాన్ని బట్టి, నువ్వు ఉన్నటువంటి విధానాన్ని బట్టి నీ పిల్లలు ఎలాగుంటాయా అంటే, నీ పిల్లలు ఎలాగుంటారు
నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉండరు. ఇక్కడ ఒలివ మొక్కగా పిల్లల్ని ఎందుకు పోల్చాడండి? ఒలివ మొక్క శ్రేష్టమైనటువంటిది. దానికి అది జీవించిన కాలంలో బహుగా ఎక్కువ సంవత్సరాలు జీవిస్తుంది అది. అందుకనే దేవుడు కూడా మీరు గనక సరైనటువంటి విధానంలో నడిస్తే, మీరు గనక నా ఆజ్ఞలు గైకుంటే, నా యొక్క మార్గంలో మీరు నడిస్తే, నాకు విరిగి నలిగిన హృదయంతో ఉంటే, నేను మీ పిల్లలని అధిక ఐశ్వర్యము, అధిక ఆయుష్నిచ్చి వారికి ఏ కొదువు లేకుండా నేను పోషిస్తానంటాడు దేవుడు, దీవిస్తానంటాడు. ఒలివ వృక్షం అంత పవిత్రమైనది. ఒలివ వృక్షం అంటే మామూలు విషయం కదన్నది. అది ఒక సాదృశ్యం, ఒక మనిషి జీవితానికి కూడా ఒక సాదృశ్యం. అది దేవుడు ఒలివ వృక్షంతో మనల్ని పోల్చిందంటే మనం ఎంత దృష్టవంతులం అండి. మనల్ని పిల్లలుగా పోల్చిన ఒక ఒలివ వృక్షం. కానీ మనం కూడా ఒకటి కుటుంబాన్ని నడిపించే వ్యక్తి సరైనటువంటి విధానంలో నడవాలి. నడిచినట్లయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు యందు నడుచు వారందరూ ధన్యులు. నువ్వు గనక పాటించడం అనుకోండి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించి నడుచుకున్నట్లయితే నువ్వు నిత్యముగా నీ చేతి కష్టార్జితం అనుభవించేదవు. ఇక అప్పుడు దేవుడి యొక్క ఆశీర్వాదం నీ కుటుంబం మీదకి వస్తే, ఇంట్లో సమస్యలు ఉంటాయా, కరువులు ఉంటాయా, లేములు ఉంటాయా, మొత్తం ఆశీర్వాదం వస్తుంది నీ కుటుంబం మీదకి. దేవుడి యొక్క ఆశీర్వాదం అలాగా ఉంటది. నువ్వు దేవునికి మొదటగా భయపడాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నీ కష్టార్జితము దినదినము నూరంతలుగా అభివృద్ధి పరిచేటటువంటి దేవుడుగా ఉన్నాడు. మనం ఆ రీతిగా ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. మనల్ని ఆశీర్వదించడా? ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు నిన్ను ఆశీర్వదించిన దేవుడు మన పితరుల కాలంలో వారిని ఆశీర్వదించలేదు. అబ్రహాంను ఆశీర్వదించాడే, అబ్రహాము తరంలో ఉన్న వారిని అందరిని ఆశీర్వదించాడే, ఇస్సాకును ఆశీర్వదించాడే, యాకోబుని ఆశీర్వదించాడే. ఎందుకు ఆశీర్వదించాడు వీళ్ళందరినీ? తన తల్లిదండ్రులకు చేసినట్టు ప్రార్థన కుమారులకు తరతరాలుగా అటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు దేవుడు. ఈ రోజు నువ్వు ఉన్నటువంటి విధానాన్ని బట్టి నీ తరతరాలు ఆశీర్వాదాలు పొందరా? ఖచ్చితంగా పొందుతారు. మనం సరైనటువంటి విధానం నేర్చుకోవాలి. ఒక మనిషి చెడిపోవాలన్నా బాగుపడాలన్నా మనమే కారణం. మనం తీసుకునేటువంటి విధానాలు సరైనటువంటిగా ఉండాలి. సరైనటువంటి విధానంగా ఉంటేనే మనిషి మనం ఎక్కడున్నా నిలబడగలుగుతాం. నువ్వు ఎంతమందిలో నిలబడ్డా, ఈ రోజు నువ్వు సరైనటువంటి ప్రవర్తన కలిగి నీ పిల్లల్ని పెంచావనుకోండి, ఎంతమందిలో నిలబడ్డవాడు ఎక్కడున్నా సింహం వల్లే నిలబడతాడు. సింహం అంటే గాంధించేది. దానికి ఎదురుపోయిన వాళ్ళు ఎవరైనా బతకగలుగుతారా? బతకలేరు. ఈ యొక్క కుటుంబం అనే అంబుల పొదిలో మీ పిల్లల్ని స్నానపట్టాలి. ఈ కుటుంబం అనేది అంబుల పొద. ఈ అంబుల పొదలో మీరు మీ యొక్క కుమారుల్ని కానీ కుమార్తెలు కానీ వేసుకొని ప్రతిరోజు మీ కుటుంబంలో ప్రార్థన జరగాలి. ఏ సమయంలో జరగవలసిన ఆ సమయంలో కనుక దేవుని సమయాన్ని దొంగిలించొద్దు. మనం అస్సలు దొంగిలించొద్దు. ఏ సమయంలో జరగాల్సిన ఆ సమయంలో మన కుటుంబంలో జరిగినాయి అనుకోండి, మన కుటుంబంలో ఉన్నటువంటి మన పిల్లలు శత్రువులతో కూడా ధైర్యంగా ఎదిరించి నిలబడగలుగుతారు. ఆ రీతిగా మనం అందరం సిద్ధపడుతున్నామా? సిద్ధపడాలి. మన కుటుంబాన్ని మన పిల్లల్ని దేవుడు ఖచ్చితంగా చెబుతాడు. ఖచ్చితంగా మీరు అలా ఉంటేనే మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తానంటాడు. లేకపోతే ఆశీర్వాదాలు మన కుటుంబానికి రావు. నువ్వు ఎప్పుడైతే ఖచ్చితంగా ఒక దేవుని వైపు తిరిగి ఒక నిర్ణయం తీసుకుంటావో, దేవుడు ఎప్పుడైనా సరే మనల్ని తలగానే ఉంచుతాడులే కానీ తోకగా ఉంచాడు. నువ్వు పడిపోయే స్థితిలో ఉన్నా సరే నిన్ను ఎక్కడున్నా నిలబెడతాడు. నీకు ఇంట్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే, నీకు ఒక సమస్యలే కానీ ఉన్నా సరే, దేవుడి యొక్క ఆశీర్వాదం నీకు ఎటుకుపోదు. ఖచ్చితంగా అది నీ మీద, నీ పిల్లల మీద, నీ కుటుంబం మీద ఖచ్చితంగా ఉంటుంది. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను.